హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం జ్యూసీగా అలాగే అంతే టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఎగ్ కర్రీని ఇలా కనుక ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు ఎప్పుడు కూడా ఇలానే చేసుకొని తింటారు. ఈ ఎగ్ కర్రీ మీకు అంత ఫేవరెట్ అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలతో, ఎగ్స్‌తో ఇలా కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఎగ్ కర్రీని ఇలా గనక ప్రిపేర్ చేశారంటే ఖచ్చితంగా రోజు తినేదానికన్నా 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఇక చిన్న పిల్లలైతే చెప్పక్కర్లేదు. ఈ కర్రీని మాత్రం చిన్న పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. మరి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి ఈ పద్ధతిలో అలాగే ఇలా ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. మీ ఇంట్లో తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మరి అలాంటి ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 4 గుడ్లు అలాగే 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలని తీసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలనే తీసుకున్నాను. అదే మీడియం సైజు తీసుకుంటే గనక 6 దాకా ఉల్లిపాయలని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పైన తొక్క తీసేసి క్లీన్ చేసుకొని ఇలా సన్నగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా నిలువుగా సన్న ముక్కలుగా చేసుకుంటే మనకి కర్రీ కొంచెం గ్రేవీగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని మీకు మంటకు తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని తర్వాత టమాటాలని కూడా ఇలా నిలువుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాలని తప్పనిసరిగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు టమాటాలు ముక్కలుగా తగలకుండా అందులో ఉడికి కలిసిపోతాయి అన్నమాట. ఇలా టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకుందాం. ఇలా 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పసుపు అలాగే మనం వేసుకున్న ఉప్పు ఉల్లిపాయల్లో కలిసే విధంగా బాగా గరిటె పెట్టి ఇలా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయల్ని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటిని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఉల్లిపాయల్ని వేయించుకునేటప్పుడు మధ్యలో గరిటె పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. లేకపోతే అడుగున ఉల్లిపాయలు మాడిపోతాయి, పైన ఉల్లిపాయలు సరిగ్గా వేగవు. ఇలా మనం గరిటె పెట్టి మధ్యలో తిప్పుకుంటూ ఉల్లిపాయల్ని సమానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఇక్కడ చూడండి కొంచెం మగ్గిపోయాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. మరీ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా దంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్ని ఒకసారి ఇలాగా కలుపుకోండి. మనం వేసుకున్న కారం ఉల్లిపాయలకు పట్టే విధంగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేగిపోయాయి కదా ఉల్లిపాయలు, ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఉల్లిపాయల్లో కలిసే విధంగా ఇలా గరిటె పెట్టి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం పైన కరివేపాకును కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు ఇలా గరిటెతో కలుపుకోండి. టమాటా 2 నిమిషాలు ఇలా వేయించుకొని తర్వాత టమాటా మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఇలా గరిటె పెట్టి కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టుకొని మొత్తం ఒకసారి మగ్గించుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటా మెత్తగా ఉడికిపోతుంది. కాసేపు తర్వాత టమాటా అయితే కొంచెం మెత్తబడిపోయింది కదా, ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు టమాటా ముక్కలు కొంచెం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని అలా 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లయితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఇక్కడ కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో. ఇలా కొంచెం వాటర్ ఉంచుకోండి, మరీ మొత్తం ఉడికించుకోవద్దు. ఇలా కొంచెం ఉల్లిపాయలు మునిగే వరకు వాటర్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ని యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఎగ్స్ వేసుకునేటప్పుడు ఒకే చోట కాకుండా ఇలా అక్కడక్కడ ఎగ్ని లాగా పగలగొట్టుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కావాలంటే అలానే ఉంచేసి ఉడికించుకోండి, లేదా ఒక ఫోర్క్ తీసుకొని మధ్యలో యోక్ పార్ట్ని ఇలా కొంచెం కదిలించండి. ఇలా కదిలించడం వల్ల మనకు కొంచెం ఆమ్లెట్ లాగా ప్రిపేర్ అవుతుంది, లేదా అలా అయినా ఉంచేసుకోవచ్చు. అలా ఉంచితే కొంచెం మనకి బాయిల్డ్ ఎగ్ లాగా మధ్యలో యోక్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది స్లోగా కుక్ అవడం స్టార్ట్ అయింది. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి కొత్తిమీరని గార్నిష్ చేసుకోండి. ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. జ్యూసీగా మనకి గ్రేవీలా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, మీరే చాలా బాగుందంటారు. మరి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తే తప్పకుండా ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ కర్రీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరో కర్రీతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.